చిన్న కుందేలు 4కి బాగా పరిగెత్తడం కూడా వచ్చేసింది. అందుకని ఆ రోజు అని అడిగాయి తల్లి కుందేలుని. వెళ్ళి రండమ్మా, కానీ అదిగో కనిపిస్తుందే, ఆ ఇంటి వైపు మాత్రం వెళ్ళకండి. అక్కడ ఉన్న మనుషులు చాలా దుర్మార్గులు. ఒకసారి ఇలానే మీ నాన్న అటు వెళ్తే బంధించేశారు, ఇంతవరకు విడిపించలేదు అంది కన్నీరు కారుస్తూ. అంటూ మాట ఇచ్చాయి 4 కుందేల పిల్లలు. పెద్ద పిల్లలు 3 ఆ మాట మీదనే నిలబడి అటువైపు వెళ్ళనే లేదు. 4వది మాత్రం పంతం కొద్దీ ఆ ఇంటి వైపు వెళ్ళి నెమ్మదిగా ఇంటి ముందు తోటలోకి జొరబడింది. లోపల రకరకాల మొక్కలున్నాయి, మధ్యలో ఇల్లుంది. మొక్కలకి ఉన్న చిన్న చిన్న కాయల్ని తింటూ ముందుకు బయలుదేరింది చిట్టి కుందేలు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఏదో శబ్దం వినిపించసాగింది. తలెత్తి చూసింది. కొద్ది దూరంలో మొక్కలకి పాదులు చేస్తూ ఓ మనిషి కనిపించాడు. భయంతో ఒక్కసారి వెనక్కి గెంతింది చిట్టి కుందేలు. శబ్దం రావడంతో తలెత్తి చూశాడు ఆ మనిషి. చిట్టి కుందేలు అతని కంట పడింది. చటుక్కున లేచి దాని వెంట పడ్డాడు. భయంతో చిట్టి కుందేలు పరిగెత్తసాగింది. ఎంత దూరం పరిగెత్తినా ఇంకా తాను లోపలికి వచ్చిన దారి తెలియక ఎటెటో పరిగెత్తసాగింది. అతను దాని వెంట పడుతున్నాడు. పరిగెత్తి పరిగెత్తి పాత సామాన్ల గదిలోకి దూరింది చిట్టి కుందేలు. దాన్ని అతను గమనించాడు. నెమ్మదిగా ఒక్కొక్క సామాన్ని కదిలించి కుందేలు కోసం చూడసాగాడు. అతను దగ్గరికి వస్తున్న కొద్దీ చిట్టి కుందేలులో భయం పెరిగిపోసాగింది. ఇంతలో అతను చిట్టి కుందేలుకి కొద్దిగా అవతల ఉన్న చెక్కని కదిల్చాడు. అంతే, చటుక్కున ఓ ఎలుక దాని చాటు నుండి యువతలకి వచ్చి పక్కనున్న కిటికీలోంచి బయటకు దూకింది. చిట్టి కుందేలు చిన్న బుర్రలో మెరుపు మెరిసింది. తాను ఎలుక వెనకనే కిటికీలోంచి బయటకు దూకింది. దాని వెనకే పరిగెత్తసాగింది. ఎలుక భయంతో తోట దాటి బయటకు వచ్చేసింది. కుందేలు కూడా దాని వెనకనే బయటికి వచ్చేసింది. దూరంగా తమ వైపే వస్తున్న ఆ మనిషి కనిపించాడు. చిట్టి కుందేలు తమ ఇంటి వైపు వేగంగా పరిగెత్తసాగింది. ఇంటికి చేరుకున్న తరువాత కూడా ఎప్పటికో గాని గుండె దడ తగ్గలేదు. తల్లి అటువైపు వెళ్ళొద్దని ఎందుకు చెప్పిందో దానికి అప్పుడు అర్థమైంది. ఇక ముందు ఎప్పుడూ పెద్దల మాటని జవదాటకూడదని ఒట్టేసుకుంది చిట్టి కుందేలు. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.